అటువంటి సంఘటన ఏంటంటే ఇద్దరు చిన్న పిల్లల్ని స్కూల్ యాజమాన్యం ఫీజు కట్టలేదని తల్లిదండ్రులకు ఇంటిమేషన్ కూడా ఇన్ఫామ్ చేయకుండా మరీ స్కూల్లో బంధించి పెట్టడం అనేది చాలా దారుణమైన చర్య అని, అదేవిధంగా ఇటు యొక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్కి ఎటువంటి బిల్డింగ్ అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు కానీ లేకున్నా అధికారుల అండదండలతో విచ్చలవిడిగా నడుపుతున్నాడు. అక్కడ చూస్తే లిఫ్టుది కూడా అది తీసి ఉన్నది, అది పెద్ద గుంత ఉన్నది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పడి రేపటి రోజు వాళ్ళ ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే మరి ఎవరు బాధ్యత వహిస్తారనేది మరి మేము ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇట్టి అమానుషమైన సంఘటనకి పాల్పడ్డ లిటిల్ ఫ్లవర్ ప్రిన్సిపాల్ మరియు వాళ్ళ మేడం రమ్య మేడం ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకొని తక్షణమే స్కూల్ గుర్తింపును రద్దు చేసి చర్యలు తీసుకోవాలని మా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం సందర్భంగా మేము కోరుకుంటున్నాం. నా పిల్లలు చేత్ర దానవి, ఒక ఆమె యూకేజీ, ఒక ఆమె నర్సరీ. ఏమైందంటే నేను మధ్యాహ్నం కాల్ చేసిరు, నేను లిఫ్ట్ చేయలేదు. నేను 4 గంటల నాకు జ్వరం వచ్చింది. 4 గంటలకు లేచినప్పుడు పిల్లలు ఇంకా ఇంటికి రాలేదని నేను దోలాడుకున్నా. అప్పుడే మా వైఫ్ని అడిగితే ఇంకా రాలేదని అడిగితే డ్రైవర్ కాల్ చేసిన. డ్రైవర్ ఏమన్నాడంటే రమ్య మేడం ప్రిన్సిపాల్ ఇద్దరు కలిసి మీరు ఫీజు కట్టినందుకు మీ పిల్లల్ని అలానే ఉంచుతాం, వాళ్ళు వచ్చినాక పంపిస్తామని అన్నారు. టైం 6 అవుతుంది, అప్పటికి రాలేదు. దానివల్ల నేను అందరు ఈడికి వచ్చి అడిగేకల్లా వాళ్ళు ఈ నుంచి వెళ్ళిపోయారు. అంతే సార్. For more videos like this, subscribe Big TV channel.